లక్ష్మి గట్టు. నేను వెంకటరాజం గారి భార్యని. మా అక్క శోభా శర్మ. నేను అక్క ద్వారా జాయిన్ అయ్యాను ఫస్ట్ లెవెల్ నుంచి. ఇంకా నేను మీతో మాట్లాడలేకపోయాను. సెకండ్ లెవెల్‌లో మాకు మనవరాలు ఉండింది. లాస్ట్‌లో నాకు ఛాన్స్ దొరకలేదు. ఇంక నేను రాలేదు. మాట్లాడలేకపోయాను. కాకపోతే నేను కొంచెం ఎమోషనల్‌గా బాగా ఫీల్ అయితాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏ విషయమైనా ఎమోషనల్‌గా తీసుకోవద్దు మనం. దాంట్లో లాజిక్ వెతుక్కొని దాన్ని స్పేస్ నుంచి ఒక డిసైడ్ చేసుకొని మనం దానికి సొల్యూషన్ తీసుకోవాలి గానీ, ఊరికే ఎమోషనల్‌గా ఫీల్ అయితే ఏది తీరదు. అంటే మన సంసారంలో మా బాధలే గానియండి, ఏదన్నా గానియండి సమస్యలు. మనం ఎమోషనల్‌గా ఫీల్ కాకూడదు. దేన్ని గూడా లాజిక్ ఆలోచించుకోవాలి దేనికైనా. ఒక డెసిషన్ పర్ఫెక్ట్‌గా స్పేస్ నుంచి తీసుకొని దాని టైమ్ స్పేస్‌లో పెట్టి తీసుకుంటే మనకది మనకు పనికొస్తదనేసి అర్థమైంది గురూజీ. ఇదొకటి నాకు బాగా తెలిసింది మీ ద్వారా. తర్వాత నేను షుగర్, బీపీ పేషెంట్‌ని. ఫస్ట్ చేయడానికి చాలా ఆలోచించాను. నాకెట్లా ఉంటుందో తెలవదు. అక్క నన్ను ఉండమంటున్నావు కానీ, నేను షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉంటదా? నాకసలు ఏమైతది? వాళ్ళు కోపడతారు మీరందరే. నేనేమైనా ఆరోగ్యంగా దెబ్బతింటే ఇంట్లో అందరూ సఫర్ అయితారు మీరంటే, ఏం గాదు చూద్దామని నేనైతే ఇప్పుడు 4 లెవెల్స్ చేశానండి. నాకు ఎటువంటి సమస్య లేదు. ఆరోగ్యపరంగా నేను చాలా బాగున్నా. నేను 40 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేదాన్ని 20కొచ్చాను. చాలా తగ్గింది. నేను చాలా బాగున్నానండి. ఇది నేను చెప్పగలుగుతాను. మీ ద్వారా నేను నేర్చుకున్నదేంటంటే, మనం ఏదైనా పర్ఫెక్ట్‌నెస్ మనలో ఉంటే, ప్రతీదీ మనకు తీరుతది. కొంచెం లేట్ కావచ్చు, ఏమో తెలవదు కానీ, కావడం అయితే అన్నీ అయితాయి. పర్ఫెక్ట్‌గా చేయగలుగుతామని తెలిసింది. మీరు చెప్పే డైమెన్షన్స్ కొంచెం ఫస్ట్‌లో మాకు కొద్దిగా అర్థం కావడం అంటే, మేము చదువుకున్న దాంట్లో ఇప్పటి దానికి కొంచెం మేము లెంత్ కలుపుకోవడంలో కొంచెం లేట్ అయింది కానీ, చాలా బాగా అర్థమయితుందండి. చాలా బాగుంది మీరు చెప్పేది. ఇంకా మాకు మేము అన్వయించుకొని ఎట్లా చేసుకోవాలనేది ఇక మా పైన ఉంది సార్. మీరు చెప్పేసారు. మేమింక ఇప్పుడు ఎలా తీర్చుకోవాలి, ఇంకా ముందరికి ఎలా ఎళ్ళాలనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది మాకు. తప్పకుండా ఆ వేలో నడవడానికి ట్రై జేస్తాము. ఇంక మా అక్క అది తన ధైర్యంతోనే కుంభమేళ ఎళ్దామని టికెట్స్ బుక్ చేయించేసింది. వస్తున్నాము మరి. నేనన్నా నా ఆరోగ్యం ఎట్లా ఉంటదక్క? నన్ను తీసుకెళ్తే మీరందరూ సఫర్ అయితారేమో అంటే, పర్వాలేదు. ఏం గాదు ఎళ్దాం అనింది. ఇంగ చూద్దాం. మనకు శివుడు ఆజ్ఞ ఉంటే అన్నీ ఏదైనా అయితుందని ఒకటుంది కాబట్టి ఎళ్ళొద్దామని అనుకుంటున్నాం. వస్తున్నామండి. మీకింకా ఏం చెప్పాలన్నది నాకసలు ఎక్కువగా మాట్లాడను కాబట్టి ఇంటరాక్ట్ కాను కాబట్టి ఎక్కువ తెలియట్లే. మాట్లాడటానికి రావట్లేదు. నా ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ అండి. దాకా గూడా ఏ చిన్న ప్రాబ్లమ్ లేదండి. ఇక చిన్న చిన్నగా కాళ్ళు నొప్పి లేవడం, తలనొప్పి లేవడం ఇది మామూలుగా గూడా చేయకున్నా గూడా వచ్చినాయి గదండీ! అప్పుడు గూడా ఉన్నాయి బాడీలో. ఇంగిప్పుడేంటంటే అవి హ్యాండిల్ జేయడం చాలా సరిగ్గా తెలిసిపోయింది. మాకేం ప్రాబ్లమ్ ఆ చిన్న చిన్నవేం ప్రాబ్లమ్ అనిపియట్లేదండి. అవే ఎళ్ళిపోతాయి. మనకేం బాధ లేదు వాటితోటి. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదండి. ఆరోగ్యపరంగా బాగున్నాను. నాకు ఎట్లాంటివి రాలేదు అలాంటివి. ఇంకా నేనసలు కింద కూర్చోవాలంటే నా కాళ్ళకి కొంచెం నొప్పులు, బొక్కల నొప్పులు ఎక్కువగా ఉండేది ఫస్ట్‌లో. అసలిప్పుడైతే అట్లాంటివేమీ లేదు. నేను నా మనవరాలికి కింద కూర్చొని స్నానం గూడా పోయగలుగుతున్నా. ఇప్పుడు నీట్‌గా చేయించగలుగుతున్నాను. నాకే ప్రాబ్లమ్ లేదు దాంట్లో. నాకింక ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ రాడ్ ఉంటదండి అసలు. యాక్చువల్‌గా అయితే నేను పిల్లలను పట్టుకోవడం ఇది నొప్పెక్కువుంటది. అలాంటిది నాకిప్పుడు ఏమి నొప్పిగా ఎక్కువగా లేదు. నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఆ పాపనెత్తుకోగలుగుతున్నాను. ఇది చేసిన తర్వాత నాకు శక్తి ఎక్కువే ఉన్నట్టుందండి. నేను తక్కువ ఉందనైతే అసలు అనుకోవట్లేదు. చాలా బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో సమస్యలు గాని, బయటవి గాని అందరిని హ్యాండిల్ చేయడం గాని, కొంచెం ఓపిక ఎక్కువగా వచ్చేసింది. అర్థమైతుంది. అందరిని వినాలి. ఓకే. విందాము. వీళ్ళేమంటారు అంటే ఇంతకుముందేంటంటే కొంచెం వినగానే మనం గూడా కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి, ఏదో ఒకటి వాళ్ళ మీద అనడమో, లేకుంటే వాళ్ళు తీసుకోవడమో ఏదో జరిగేది. ఇప్పుడు అలాంటిదేం అనిపియట్లేదు. సరే ఇది ఇట్లా వస్తది దీన్నేం చేద్దాము? ఎట్లా అయితది మొత్తాన్ని? దీన్ని సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది అర్థమైతుందండి. చేసుకోగలుగుతున్నాను. బావుందండి. అంటే మా ఏజ్‌కి ఇంక ఇప్పుడు మేము చెప్పింది అందరికి తక్కువేమో గాని నాకైతే ఇంతవరకు అర్థమైంది. నాకింత బావుందండి. స్పిరిచ్యువల్‌గా గూడా చాలా మంచి క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందే మేము గాని, మా అక్క గాని కొంచెం స్పిరిచ్యువల్ లెవెల్‌లోనే ఎక్కువగా ఉన్నాము. కానీ ఇప్పుడు దాంట్లో మంచి క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఏం చేసుకోవాలి? ఎలా చేసుకోవాలనేది. ఆ పైన భగవంతుడి దయ, మీ దయ మీరు చెప్పేది విని మేము పాటిస్తుంటే మాకెంత వరకు వస్తదో చూస్తామండి.